అగ్రరాజ్యంలో ట్రంప్ సునామీ ఆగటం లేదు. అమెరికన్లతో పాటు ప్రవాసులకు దడ పుట్టిస్తున్నారు డొనాల్డ్. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాటంటే మాటే, తగ్గేదేలే అంటున్నారు ట్రంప్. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అమెరికన్లు ఫస్ట్, అదర్స్ నెక్స్ట్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దేశంలో ఉంటున్న విదేశీయులపై అమెరికా సర్కారు ఆంక్షలను కఠినతరం చేసింది. ఇప్పటికే 10 కీలక నిర్ణయాలు అమెరికన్లను కూడా షేక్ చేస్తున్నాయి. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ట్రంప్. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఆయన మార్కు ఉండాల్సిందే. అందరూ ఆయన గురించి చర్చించుకోవాల్సిందే. దట్ ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా వివాదం కాకుండా ఉంటే ఒట్టు అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఎప్పుడూ ఒక అంశాన్ని పదే పదే చెబుతూ ఉంటారు. తాము ఎలాంటి వివాదాలు సృష్టించకున్నా కొన్ని అంశాలు రాజకీయమైపోతాయి. అగ్రరాజ్యంలో అదే జరుగుతోంది. 2025 జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నారు. సరిహద్దుల భద్రత నుంచి ప్రెసిడెంట్ ఆర్డర్స్ వరకు ఎన్నో నిర్ణయాలతో రెచ్చిపోతున్నారు. సరిహద్దు భద్రతను రెట్టింపు దగ్గర నుంచి తన కేసుల విచారణతో ముడిపడి ఉన్న ప్రాసిక్యూటర్ల విషయం వరకు, నేరస్తులను జైల్లో వేయకుండా వారిని విదేశాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు పంపించడం వరకు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలతో వేడి పుట్టిస్తున్నారు. ఏదైనా చేస్తే ఓవర్గా చేయటం ట్రంప్కు అలవాటే. పక్కనోళ్ళు ఏమనుకుంటారనే ఇంగితం ఆయనకుండదు. ఏది చేసినా అతి చేయడంలో ఆరితేరిపోయిన ట్రంప్ పుతిన్ విషయంలో కూడా వ్యవహరిస్తున్నాడు. ఒక దేశం మరో దేశం విషయంలో 100కు 100% స్టాండ్ మార్చేయడం ప్రపంచంలో ఒక్క అమెరికాకు మాత్రమే సాధ్యం. ట్రంప్ మాటలతో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఇక అమెరికాను కాదని రష్యాను ధిక్కరించి ఉక్రెయిన్ బతికి బట్టకట్టడం సాధ్యం కాదు అన్నది నిర్వివాదాంశం. ఇక అమెరికన్లకు ఉద్యోగాలు లేకపోవడమే అతిపెద్ద శాపమని, ఇందుకు అక్రమ వలసలే కారణమన్నది ట్రంప్ థియరీ. అందుకు అనుగుణంగా కెనడా, మెక్సికోల నుంచి వలసల్ని కట్టడి చేయాలని ఆయన నిర్ణయించాడు. అందుకే ప్రస్తుతం సరిహద్దుల భద్రతను రెట్టింపు చేయాలని నిర్ణయించాడు. ఇమిగ్రేషన్ విషయంలో తన నిర్ణయాలపై చట్టసభ సభ్యులందరూ తనకు మద్దతునివ్వాలని, లేకుంటే అమెరికా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించాడు. సరిహద్దు దేశాలను భయపెట్టే చర్యల్లో భాగంగా మెక్సికోతో దక్షిణ సరిహద్దులో భద్రతను పెంచాలని నిర్ణయించారు. అలాగే అమెరికాలో జన్మతః పుట్టిన వారికి పౌరసత్వ రద్దు నిర్ణయం కలకలం రేపింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలసల ఆధారంగా నిర్మాణమైన అమెరికాను ఏం చేస్తుందో కాలమే తేల్చాలి. ఇక అమెరికా వీసాను 43.5 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చేస్తానంటూ చేసిన ప్రకటనతో ట్రంప్ కల్లోలం రేపాడు. గ్రీన్ కార్డుకు గుడ్ బై చెప్పి ట్రంప్ కార్డు తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ట్రంప్ మనసులో ట్రంప్ ఫస్ట్ అన్న నినాదమే వర్కౌట్ అవుతోందన్నది తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో రుజువైపోతోంది. గతంలో తన కేసులతో ముడిపడి ఉన్న ప్రాసిక్యూటర్ల డేట్ ఆఫ్ జాయినింగ్ ని ప్రక్షాళన చేయడం, తనకు సమస్యలు క్రియేట్ చేసే వారిని పక్కన పెట్టేయడం ఆయన తీసుకున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమైనవి. పదే పదే నేరాలు చేసిన వారిని అవుట్సోర్సింగ్ విధానంలో విదేశాల్లో బాధ్యతల్లో నియమించి అమెరికాకు వారిని పోషించే భారం తగ్గించారంటూ కొత్త బాంబు పేల్చాడు ట్రంప్. డొనాల్డ్ తీసుకున్న మరో నిర్ణయం సైతం వివాదాస్పదమవుతోంది. బిలియనీర్ ఇన్వెస్టర్ స్కాట్ బెసెంట్ని ట్రంప్ అమెరికా ట్రెజరీ సెక్రటరీగా నియమించడం, సెనెట్ ఆమోదించడం కలకలం రేపింది. ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగాల కోత, పన్నుల విషయంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ట్రంప్ తీరుతో వాస్తవానికి అమెరికాకు లాభమో నష్టమో తేలాల్సి ఉంది. యుఎస్ఏడి విషయంలో ట్రంప్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించుకున్నారు. అమెరికా ట్యాక్స్ పేయర్స్ కట్టే పన్ను ప్రపంచ దేశాలకు పప్పు బెల్లాల్లో పంచుతున్నారని విమర్శలు గుప్పించి సంచలనం రేపిన ఆయన పలు దేశాలకు అమెరికా చేసే సాయాన్ని ఆపేశారు. అమెరికాలో ఉద్యోగాలు ఎవరి ఉంటాయో, ఎవరివి ఎప్పుడు పోతాయోనన్న చందంగా మారింది. అమెరికాలో ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడుంటాయో, ఎప్పుడు ఊడతాయో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడు ట్రంప్. ఫెడరల్ ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున తొలగిస్తానంటూ గాండ్రిస్తున్నారు. ఆయనకు మస్క్ కూడా తోడవడంతో అమెరికన్లు తలలు పట్టేసుకుంటున్నారు. అలాగే జో బైడెన్ తనయుడు లక్ష్యంగా ట్రంప్ కొన్ని చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. 2018లో హంటర్ బైడెన్ గన్ కొనుగోలులో దోషిగా నిలవడం, డ్రగ్స్ వినియోగం విషయంపై దోషిగా ఉన్న వ్యవహారాన్ని ట్రంప్ మరింత కెలుగుతున్నారు. మరోవైపు ప్రపంచ సూపర్ పవర్ కావాలని చైనా తహతహలాడుతోంది. అందుకు తగినట్టుగా టెక్నాలజీ రంగంలో తనే నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యం మేరకు కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని హోరెత్తించేస్తోంది. రోజురోజుకు పురోగతి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనాను బీట్ చేయాల్సిందిగా అమెరికా కంపెనీలకు ట్రంప్ సూచించాడు. చైనీస్ స్టార్టప్ డీప్ సీక్ ఏఐ సాంకేతికత వచ్చే రోజుల్లో అమెరికా ఆధిపత్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తుందని హెచ్చరించాడు.
అమెరికాలో ఎవరైనా సరే 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అక్కడ రాజ్యాంగం అనుమతినిస్తుంది. అయితే ట్రంప్ మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నారు. రాజ్యాంగ పరిమితులు ఉన్నప్పటికీ ట్రంప్ మూడోసారి ఎన్నికయ్యేందుకు 22వ సవరణ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి ఇలా ఒక్క నిర్ణయం అమెరికన్లతో పాటు యావత్ ప్రపంచాన్ని షేక్ చేసేస్తోంది. అమెరికా గ్రేట్ గాయ్ అనే ముసుగు తొడిగి నేల విడిచి సాము చేస్తున్నారు ట్రంప్.